అందరికీ శనార్థి, అందరికీ ఓం నమ శివాయ. నేను మీ కళ్యాణ్ నరేష్. ఈరోజు ఏమిటంటే చాలామంది అతిమూత్ర వ్యాధితో చాలామంది బాధపడుతున్నారు. ఇప్పుడు ఒక హాఫ్ లీటర్ తాగిరనుకో, ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు కాగానే మళ్ళీ ఓసుడే ఉంటుంది. మళ్ళీ లీటర్ తాగిండనుకో, మళ్ళీ ఒక అర్ధ గంట తర్వాత మళ్ళీ తాగానే మళ్ళీ 10 నిమిషాలు కాగానే మళ్ళీ ఓడే ఉంటుంది. ఇట్లా తాగి ఆగమయ్యేటోళ్ళకి ఏమిటంటే అతిమూత్ర వ్యాధి వల్ల చాలామంది బాధపడుతున్నారు. ఏమిటంటే అట్లా మూత్రం పోవడం వల్ల చాలా వీక్నెస్ అవుతుంది. నరాల వీక్నెస్ వల్ల అతిమూత్రము అనేది వస్తుంటుంది, తెలుపుపోతుంటుంది. అందులో తెలుపుపోవడం వల్ల నరాల వీక్నెస్ జరిగి మనిషి ఏమిటంటే చాలా వీక్ అయిపోతుంటాడు. చాలా వీక్ అయిపోయి నర్వస్ అవుతుంటారు. సెక్స్లో పాల్గొన్నా కూడా చాలా ఇబ్బంది పడుతుంటారు. అటువంటి వాళ్ళకి ఏమిటంటే ఈ నెంబర్ 1 ఈ చెట్టు ఏమిటంటే ఇది మనకు ఊర్లల్లో, పొలాలల్లో, చెరువు కట్టల పొంటి రోడ్ల పక్కన ఇరువైపులా చాలా కనబడుతుంటుంది. ఈ చెట్టు వచ్చేసి తంగడి చెట్టు అంటారు. ఇది మన బతుకమ్మ పువ్వు చేస్తారు కదా, ఇది ఆ చెట్టు బాపది తంగడి చెట్టు. ఈ తంగడి చెట్టు యొక్క పువ్వులు, ఈ పువ్వులు ఉన్నాయి కదా, ఈ పువ్వుల ఈ రెబ్బలు తీసుకోవాలి. ఈ రెబ్బలు తీసుకొని ఇన్ని కానీ మనం సేకరించుకొని వీటిని నీడలో ఆరబెట్టుకొని మొత్తం మంచిగా ఒక రోల్ వేసి మొత్తం చూర్ణంగా పౌడర్గా వేయాలి. మెత్తడి పౌడర్గా వేసి నవోతు, ఎర్ర నవోతు అని దొరుకుతుంది. ఎర్ర నవోతు అని అంటారు. ఈ ఎర్ర నవోతుని తెచ్చుకొని ఇది ఎన్ని గ్రాములు ఉంటుందో ఆ ఎర్ర నవోతు అంత గ్రాములు తెచ్చుకోవాలి. 100 గ్రాములు ఉంటే 100 గ్రాములు ఎర్ర నవోతు తెచ్చుకొని బాగా మెత్తగా నూరాలి. అది మిక్స్ చేసి దీని ఒక సీజన్ డబ్బాలో నిల్వ చేసుకోవాలి. రోజు పొద్దున పరిగడుపున మొహం కడుక్కోగానే ఒక స్పూన్ డైరెక్ట్ ఒక బౌల్లో వేసుకొని ఒక స్పూన్, మంచి టీ స్పూన్ కంటే పెద్ద స్పూన్ అయినా పర్లేదు, ఒక స్పూన్ తీసుకొని మనము పరిగడుపున మొహం కడుక్కున్న తర్వాత ఒక స్పూన్ డైరెక్ట్ తీసుకోవాలి. అది తీసుకున్న తర్వాత ఒక్క చుక్క నీళ్ళు కూడా తాగొద్దు. నోరు చుట్టుకపోయినా ఏమైనా దాన్ని మెల్లగా మన లాలాజలంతో లోపలికి పంపించాలి. ఆ విధంగా పంపించేసి ఒక హాఫ్ అన్ అవర్ ఆగాలి. హాఫ్ అన్ అవర్ ఆగిన తర్వాత నువ్వు నీళ్ళు ఎన్ని తాగుతావో తాగు, 1 లీటర్ నీళ్ళు తాగు పర్లేదు. కానీ అట్లా ఒక 11 రోజులు 21 రోజు ఇది ఆ విధంగా సేవించండి. మళ్ళీ ఇంకొకటి ఏమిటంటే నీకు పథ్యం అనేది ఉండాలి కంపల్సరీ. పథ్యం ఏమిటి? వంకాయ, ఆలుగడ్డ, పుంటికూర, వట్టి చేపలు, పచ్చి చేపలు, చికెను, మటను, పులుపు, గోంగూర మొత్తం ఇవి 21 రోజు బంద్ చేసినట్టయితే మీకు అతిమూత్ర వ్యాధి నెంబర్ 1గా తగ్గుతుంది. మీకు బలాన్ని కూడా ఇస్తుంది. నెంబర్ 1 మొగతనాన్ని కూడా ఇస్తుంది. అందరికి శనార్థి. నేను మీ కళ్యాణ్ నరేష్. ఇగో ఈ చెట్టు అందరికీ శనార్థి, అందరికీ ఓం నమ శివాయ. నేను మీ కళ్యాణ్ నరేష్. ఈరోజు ఏమిటంటే చాలామంది నన్ను అడుగుతున్నారు, అతిమూత్ర వ్యాధితోటి చాలామంది బాధపడుతున్నారు. అతిమూత్రము పోస్టోళ్ళు, అతిమూత్ర వ్యాధితోటి బాధపడే వాళ్ళకు ఇప్పుడు ఏమిటంటే ఒక హాఫ్ లీటర్ నీళ్ళు తాగుతారు. ఒక 10 నిమిషాలు కామందుకు మళ్ళీ టైన పోసి టాయిలెట్ పోయవలసి వస్తుంది. లీటర్ నీళ్ళు తాగుతారు. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ లీటర్ నీళ్ళు తాగలేదో తాగిన తర్వాత 10 నిమిషాలు కామందుకే మళ్ళీ పోయి మూత్రం పోయవలసి వస్తుంది. అది ఏమిటంటే నరాల వీక్నెస్ వల్ల వాళ్ళకు ఇట్లా నీళ్ళు తాగానే ఎమర్జెన్సీ ఇట్లా మళ్ళీ వస్తూనే ఉంటుంది. ఆపుకోలేరు, టాయిలెట్ ఆపుకోలేని స్థితిలో ఉండి దానివల్లనే అతిమూత్ర వ్యాధి అంటారు. దానికి ఏంటిదంటే నివారణ చేసుకోవాలంటే ఇది తంగడి చెట్టు. ఇగో ఈ తంగడి చెట్టు ఈ విధంగా ఉంది కదా, ఇగో ఈ తంగడి చెట్టు మన బతుకమ్మ పువ్వులకు, మన బతుకమ్మ వేసినప్పుడు మన తంగడి పువ్వు చాలా ప్రాముఖ్యత. దీంతో బతుకమ్మని కంపల్సరీ ఈ పువ్వు ఒక పిడికడన్నా పెడతారు బతుకమ్మను వేస్తే. ఈ తంగడి చెట్టు రోడ్డు పక్కల మనకు చెరువు గట్టలల్లో, శెలకలల్లో, కంచెలల్లో ఉంటుంది. ఈ చెట్టు ఏం చేయాలంటే ఇగో దీని పువ్వు ఈ విధంగా తెచ్చుకోవాలి. ఈ పువ్వులన్నీ తీసి సేకరించుకొని దీని యొక్క రెబ్బలు మాత్రమే ఈ తెల్లగా ఈ కాడలు, పువ్వు కాడలు అన్నీ తీసుకొని ఇన్ని కానీ పర్లేదు తీసుకొని నీడలో మంచిగా ఆరబెట్టి దీన్ని రోట్లో వేసి బాగా మెత్తగా పౌడర్గా నూరిన తర్వాత దీనికి సమూలంగా ఎన్ని గ్రాములు అవుతుందో, ఇది 100 గ్రాములు అవుతుందా, 50 గ్రాములు అవుతుందా, 200 గ్రాములు అవుతుందా, దీనికి సమూలంగా ఎర్ర నవోతు గడ్డ అని దొరుకుతుంది. ఎర్ర నవోతు గడ్డ తీసుకొచ్చుకోవాలి. ఎర్ర నవోతు గడ్డ ఇది ఎన్ని గ్రాములు ఉంటుందో అది అన్ని గ్రాములు తేవాలి. 100 ఉంటే అది 100 తెచ్చి దాన్ని బాగా మిక్సీ చేసుకోవాలి. రోట్లో వేసి మిక్సీ చేసి ఒక సీసన్ డబ్బాలో, ఒక గ్లాస్ సీసాలో నిల్వ చేసుకొని రోజు పొద్దున మొహం కడుక్కోగానే ఒక స్పూన్, టీ స్పూన్ అంత స్పూన్ తీసుకోవాలి. ఆ స్పూన్ తీసుకొని మనకు ఒక బౌల్లో దీన్ని ఒక స్పూన్ తీసుకొని డైరెక్ట్ అది మన నోట్లో వేసుకోవాలి. నోట్లో వేసుకున్నాక ఒక చుక్క నీళ్ళు కూడా తాగొద్దు. ఒక చుక్క హాఫ్ అన్ అవర్ దాకా నీళ్ళు తాగొద్దు. ఆ హాఫ్ అన్ అవర్ తర్వాత 1 లీటర్ నీళ్ళు తాగాలి. ఆ విధంగా రోజు మన ఒక 21 రోజు ఈ విధంగా దీన్ని సేవించినట్టయితే మీకు అతిమూత్ర వ్యాధి సమస్య తొలగిపోతుంది. నరాల వీక్నెస్ కూడా పోతుంది. నెంబర్ 1గా పనిచేస్తుంది. దీనికి పథ్యం వచ్చేసి ఏమిటంటే వంకాయ, ఆలుగడ్డ, గోంగూర, వట్టి చేపలు, పచ్చి చేపలు, చికెను, మటను,
బంద్ పెట్టాలి, పులుపు కూడా బంద్ పెట్టాలి. ఆ విధంగా మీరు చేసినట్టయితే మీకు నరాల వీక్నెస్ తగ్గి మీరు పుష్టిగా తయారవుతారు. నరాల వీక్నెస్ పోతుంది, అతిమూత్ర వ్యాధి అనేది కూడా మీకు సాల్వ్ అయిపోతుందండి. అందరు శనార్థి మన ఛానల్ మాత్రం సపోర్ట్ చేయండి. కళ్యాణ్ నరేష్ ఆయుర్వేదం ఛానల్ అనేది దీన్ని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి, లైక్ చేయండి, గంట కొట్టండి. అందరు శనార్థి.